నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక అనుకూల మీడియాలో నిన్న రాత్రి ఒక డిబేట్ జరిగింది. ఈ డిబేట్ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, ఉద్యోగుల వేతనాలు అనే ఒక అంశం పైన. అయితే ఈ డిబేట్‌లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి పట్టాభి కూడా ఇందులో జాయిన్ అయ్యారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ డిబేట్ కొనసాగిస్తున్నటువంటి ఎవరైతే యాంకర్ ఉంటారో ఆయన రాష్ట్ర ప్రభుత్వము వేతనాలు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు మేము 1వ తారీఖే ఇస్తాము అని చెప్పి ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వము హామీ ఇచ్చింది. అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా కాకుండా మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖునే ప్రభుత్వ ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం చూస్తాం, వాళ్ళ కుటుంబంలో సంతోషాల కోసమైనా సరే మేము 1వ తారీఖే వేతనాలు వేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు డిసెంబర్ నెలకు సంబంధించి ఉద్యోగుల వేతనాలు అంటే నవంబర్ది డిసెంబర్లో పడతాయి. దాంట్లో భాగంగానే ఉద్యోగుల వేతనాలు దాదాపుగా కొంతమందికేమో 1, 2 తారీఖులలో పడితే మరికొంతమందికి 10వ తారీఖు సాయంత్రం మాత్రం పడ్డాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి అక్కడ న్యూస్ యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార ప్రతినిధి టీడీపీ అధికార ప్రతినిధిని అడిగితే ఆ పట్టాభి ఒక వర్షన్ చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే మేము 1, 2 తారీఖులనే దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 93% మంది ఉద్యోగులకు వేతనాలు కంప్లీట్ అయిపోయాయి. మిగిలిన 7% మాత్రమే వాళ్ళందరికీ డిసెంబర్ 10వ తారీఖు సాయంత్రము పడ్డాయని చెప్పారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాలి. ఒకవేళ సరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల పడలేదనే అనుకుందాం. అది 2వ తారీఖో, 3వ తారీఖో, 4వ తారీఖో పడాలి. కానీ 10 రోజుల గ్యాప్ తర్వాత ఆ 7% మంది ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీలు ఎలా పడ్డాయి అంటే రాష్ట్ర ఖజానా పూర్తిగా నిల్గా మారింది అని చెప్పుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి ఒక విషయాన్ని చెప్పేవాళ్ళు. ఏంటంటే చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెప్తాడు కానీ ఆయన పీరియడ్ చూసుకోండి అంటే 1995 నుంచి 2004 వరకు ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పీరియడ్స్ చూసుకుంటూ వస్తే కనుక ఆర్థిక లోటుతోనే రాష్ట్రాన్ని అంటే ఆయన దిగిపోయే సమయానికి అప్పులు సృష్టించి అప్పులు పెట్టి మాత్రమే రాష్ట్ర ఖజానా నిల్ చేసి మాత్రమే ఆయన పరిపాలన కొనసాగిస్తారు అని చెప్పారు. కానీ అప్పట్లో ఎవరు పెద్దగా సీరియస్గా తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు. కానీ ఆయన 2019 నుంచి 24 మధ్య కాలంలో దాదాపుగా ఆయన ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరాలు కరోనాకు వెళ్ళిపోయింది. ఇంకొక సంవత్సరమేమో రాష్ట్ర ఆర్థిక వృద్ధి పెరగడానికి అంటే కరోనా నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి 1 సంవత్సర కాలం పట్టింది. అంటే ఆయన పరిపాలన 5 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాలు క్లిష్ట పరిస్థితుల్లోనే జరిగాయి. అయినా కూడా ఎక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేదు అని చెప్పకుండా ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు ఇస్తూ వచ్చారు. కానీ కొంచెం లేట్ అయిన వాట వాస్తవమే. అయితే ఈ లేట్ అయిన దాన్ని కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకొని ఉద్యోగ సంఘాల నేతల్ని రెచ్చగొట్టి అటు గవర్నర్ని కలిసే విధంగా మాకు శాలరీస్ లేట్ అవుతున్నాయి అని చెప్పి వినతి పత్రాలు ఇప్పించారు. మరి అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమయానికి జీతాలు ఇవ్వట్లేదు అని తిరగబడేలాగా మాట్లాడారు. మరి ఇప్పుడు రాష్ట్రము ఆర్థిక పరిస్థితి బాగుంది అని చెప్పి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడుతూ చంద్రబాబు పదే పదే చెప్తూ వస్తున్నారు. జిఎస్డిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, గతంలో బీహార్గా ఉన్న రాష్ట్ర పరిస్థితిని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాను, బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టుగా మంచి స్థితిలో తీసుకొచ్చాను అని పదే పదే ఇటు చంద్రబాబు నాయుడు చెప్తూ వస్తున్నారు. మరి రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 2014 నుంచి 2019 మధ్య కాలంలో చూసుకుందాం మనం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్పి లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళు 2019లో దిగిపోయే సమయానికి ఖజానాలో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టి వెళ్ళిపోయారు. 100 కోట్లు పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్స్ టైంలో యనమల రామకృష్ణుడు అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా మాట్లాడుతూ ఇప్పుడు మేము తేవాల్సిన అప్పు మొత్తం తెచ్చేశాము, ఎక్కడి నుంచి కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు, ఇక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా సాగిస్తారో మేము కూడా చూస్తాము అని చెప్పి సవాళ్ళ పర్వం విసిరారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఆర్థిక పరిస్థితి బాలేదని మీకు సరైన సమయానికి జీతాలు ఇవ్వనని కానీ ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు. చెప్పకుండానే 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన దిగిపోయే సమయానికి కూడా రాష్ట్ర ఖజానాలో 7,159 కోట్ల రూపాయలని పెట్టెళ్ళారు.
అది పెట్టడం వల్లనే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మొదటి విడతగా పెన్షన్ అంటే 3 నెలలు పెండింగ్ ఆ ఎలక్షన్స్ టైంలో పెట్టిన 3 నెలల పెన్షన్తో రూ. 1000 కలిపి మరీ పెన్షన్లు 1వ తారీఖే ఇచ్చాము అని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 7,159 కోట్లు పెట్టకపోయి ఉంటే మీరు మళ్ళీ అప్పులు తెచ్చి సృష్టిస్తున్నాము అని చెప్పేవాళ్ళు. మీ సంపద సృష్టి ఏదో కానీ అప్పుల సృష్టి మాత్రం పెరిగిపోయింది. ఇక రాష్ట్రానికి ఖజానా రావట్లేదు అని కూడా మరో విషయంలో అంటే డబ్బులు సృష్టి అవ్వట్లేదు అని చెప్పి పట్టాభి చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చేస్తే 2024 కాలం తర్వాత ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ భూమ్ పెరిగిపోతుంది అని చెప్పి పదే పదే చెప్పారు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమ్ 18 నెలల కాలం అయిపోయింది కదా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ భూమ్ పెరగట్లేదు? దీనికి సమాధానాలు చెప్పాలి కదా. ఒకవేళ సమాధానాలు చెప్పమని మనం గనక క్వశ్చన్ అడిగినా కూడా వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఒక ఆన్సర్ అయితే రెడీగా ఉంటుంది. అదేంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ భూమి తగ్గినప్పుడు కొందాములే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది కదా అందుకే క్రయ విక్రయాలు జరగట్లేదు అని చెప్పి వాళ్ళు ఆన్సర్ చెప్పినా ఖచ్చితంగా చెప్తారు. ఇక రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే కనుక రెవెన్యూ లోటు కనిపిస్తుంది. పూర్తిగా క్రయ విక్రయాలు రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. టోటల్గా చూసుకుంటే కనుక ఇక్కడ టీడీపీకి అనుకూల మీడియాలోనే డిబేట్లోనే ఇన్ని బట్టబయలు అవుతున్నాయి. అంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారైపోయింది రాష్ట్ర ప్రభుత్వము అనేది. మళ్ళీ ఇక మార్చిలో మళ్ళీ బడ్జెట్ అవన్నీ రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే 2,60,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు, ఎలాంటి సంక్షేమ పథకాలు పెట్టకుండానే. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పులు చేశారో 5 సంవత్సరాల్లో వీళ్ళు దానికి మించి అప్పులు 2 సంవత్సరాల కాలంలోనే పూర్తిగా కంప్లీట్ చేశారు. ఇక 3.5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర అప్పులు ఏ విధంగా పెరుగుతాయి, దాని వడ్డీలు ఎంతవరకు పెరుగుతాయి, ఖజానాలో దిగిపోయే సమయానికి అసలు పెంచుతారా ఉంచరా అనేది కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత ఏర్పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళకు జీతాలు వచ్చే సమయం ఇప్పుడు 10 తారీఖు వస్తున్నాయి, ఇంకా కొన్ని రోజులు ఇంకా కొన్ని నెలలు గడిస్తే 20 తారీఖు తర్వాత 2-3 నెలలకు ఒకసారి జీతాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు.